దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పసందైన కళ్యాణ విందు, శోభయాత్రలు, కోలాటాలతో కార్యక్రమాలన్నీ సందడి సందడిగా జరిగాయి. ఉత్సాహభరితమైన ఆ వేడుకలను చూసే ముందు మీరు అరవింద ఆల్ ఇన్ వన్లో ఇంకా మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వధువు సీతమ్మ ఓ ఇంట్లో, వరుడు రామయ్య మరో చోట. వీరిరువురిని కళ్యాణ మండపానికి తీసుకువెళ్లే ముందు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని శ్రీ మహాగణపతికి శాస్త్రోక్తంగా పూజ చేసి తర్వాత వధూవరులైన సీతారాములకు అభ్యంగన మంగళ స్నానాలు నిర్వహించారు. పెళ్లి పెద్దలు తమ కుమార్తె సీతమ్మ, తమ కుమారుడు రామయ్య అంటూ మురిసిపోయారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే. ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? అందులోనూ వధువు సామాన్యురాలా ఏంటి? జగజ్జనని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూప సీతమ్మ కదా. మరి ఎంతమంది బంధువులొస్తారు? సువాసినులందరికీ కాళ్లకు పసుపు రాసి తలలో పెట్టుకునేందుకు పూలిచ్చి వారందరికీ చక్కటి అల్పాహార విందును ఏర్పాటు చేయడంతో పాటు కొసరి మరీ వడ్డించారు. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే. తన రాముడు కళ్యాణ మండపంలోకి ఎప్పుడెప్పుడు వస్తారా అని సీతమ్మ అనుకుంటూ ఉండగానే లక్ష్మణ స్వామితో కలిసి అరుదెంచిన వరుడు రామయ్యకు వధువు తరపు వారు ఎదుర్కోలు నిర్వహించారు. స్వామివారిపై పూల వర్షం కురిపిస్తూ మండపంలోకి వేంపు చేశారు. ఆకాశమంతేటి పందిళ్ళు వేసి అమరించినారంట కళ్యాణ వేదిక. ఆకాశమంతేటి పందిళ్ళు వేసి అమరించినారంట కళ్యాణ వేదిక. ఇక మరోవైపు చక్కటి పట్టుపుట్టములు, సర్వాభరణములు ధరించిన సీతమ్మతో హనుమంతుడు వెంటరాగా ముత్తైదువులు, జ్యోతులు, మంగళద్రవ్యాలు, మేళతాళాలతో సీతమ్మ వారిని పెళ్లి మండపంలోకి వేంపు చేశారు.
కళ్యాణ మండపంలో అంతా ఒకటే సందడి వాతావరణం. ముత్తైదువులు తయారు చేసిన జీలకర్ర బెల్లాన్ని సుముహూర్త సమయానికి సీతారాముల శిరస్సులపై అర్చకులు ఉంచారు. తర్వాత లోకరక్షణ హేతున అంటూ అర్చకులు శ్రీరాములు వారి చేత తాకించిన మంగళసూత్రాన్ని సీతమ్మ వెడలో ధరింపచేశారు. మంగళ వాయిద్యాల నడుమ తలంబ్రాల వేడుక కమనీయంగా జరిగింది. ఆదినారాయణుడే వరుడై వెలయగా శ్రీలక్ష్మి వధువై సింగారమొలికెనట. శ్రీలక్ష్మి వధువై సింగారమొలికెనట. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే మంగళవాద్యాలు మధురముగా మ్రోగాయి. వేదనాదాలకు ఎడగలు పులకించాయి. మంగళవాద్యాలు మధురముగా మ్రోగాయి. వేదనాదాలకు ఎడగలు పులకించాయి. కన్నుల పండుగ కళ్యాణ వైభోగం కాంచిన వారందరి జీవితాలే ధన్యం. కన్నుల పండుగ కళ్యాణ వైభోగం గాంచిన వారందరి జీవితాలే ధన్యం. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే. ఇక సాయంత్రం కోలాహలమైతే చెప్పనలవ కానిది. శోభయాత్రలతో చాలా ప్రాంతాలు కాషాయమయమైపోయాయి. జై శ్రీరామ్ అంటూ హైదరాబాద్ ధూల్పేట నుంచి మొదలైన శోభయాత్రలో బీజేపీ నేత రాజాసింగ్తో పాటు యువత పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. వాల్మీకి పలుకే రామం రామం రామ కథలకు మూలం రామం 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 దశరథ రామం రఘుకుల ధామం శ్రీరామం. వాల్మీకి పలుకే రామం రామం రామ కథలకు మూలం రామం 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 దశరథ రామం రఘుకుల ధామం శ్రీరామం. భద్రాద్రివాస భక్తవత్సల పావన చరిత సీతారాం. జయ జయ రామ రఘుకుల సోమ పట్టాభిరామ పాలయ మాం. మరోవైపు మహిళల కోలాటాలు, హనుమాన్ చాలీసా పారాయణ, చిన్నపిల్లలు ప్రదర్శించిన రామకథ నృత్య రూపకాలు ఒకటేమిటి, ఎవరికి వచ్చిన కళను వారు ప్రదర్శించారు. రామకార్యంలో అందరూ భాగస్వాములే. పలికినంత పుణ్యమే శ్రీరామనామం. పలికినంత పుణ్యమే శ్రీరామనామము. రాఘవమమ్ము కవరా రాఘవమమ్ము బ్రోవరా. పలికినంత పుణ్యమే శ్రీరామనామము. కఠినమైన భూయవాన్ని పరమాత్మగా చేసిన వాల్మీకి ప్రియమైనది శ్రీరామనామము. దైవమే తన ఎంగిలి ఫలములు తిన్నాడని శబరికెంతో ప్రియమైనది శ్రీరామనామము. శబరికెంతో ప్రియమైనది శ్రీరామనామము. పలికినంత పుణ్యమే శ్రీరామనామము. పలికినంత పుణ్యమే శ్రీరామనామము. బందికాన జీవితాన బరువును నిలిపేనని భక్తరామదాసుని నిక్కమైన నామము. అణువులోన తనువులోన నిలువెల్లా నీవేనని గుండె తీర్చి చూపిన హనుమలోని నామము.
గుండె చీల్చి చూపిన హనుమలోని నామము పలికినంత పుణ్యమే శ్రీరామ నామము పలికినంత పుణ్యమే శ్రీరామ నామము కలుషాత్ముడు రావణుని ఎదురొడ్డి నిలచిన జటాయుకు ప్రియమైనది శ్రీరామ నామము యజ్ఞయాగాదులందు రాక్షసులు పగబూనగా మునివర్యులు కొలిచినది శ్రీరామ నామము మునివర్యులు కొలిచినది శ్రీరామ నామము పలికినంత పుణ్యమే శ్రీరామ నామము. భద్రాచలంతో పాటు పలు ప్రాంతాల్లో సీతా కళ్యాణం మరుసటి రోజు రాముల వారికి పట్టాభిషేకం నిర్వహించారు. సీతారాముడు రాజారాముడుగా పట్టాభిషిక్తుడయ్యారు. లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి వారితో కలిసి పుర ప్రజలందరికీ రఘుకుల తిలకుడైన రామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. శ్యామా సుందర రామ స్వామి వామాంకమున హేమా సుందరి సీత హమాయున్నది అదిగో ప్రేమతో హనుమంతుడెదురుగా రామచంద్రుని పదము పట్టుక భరతుడను శత్రుఘ్నుడను వింజామరలు ఇరుగడల వేయగా శ్యామా సుందర రామ స్వామి వామాంకమున హేమా సుందరి సీత భమాయున్నది అదిగో అటు వెనుక సౌమిత్రి శ్వేతాఛత్రము బట్టి చెరి సుగ్రీవుండు కొలువుండగా అటు వెనుక సౌమిత్రి శ్వేతాఛత్రము బట్టి చెరి సుగ్రీవుండు కొలువుండగా అంగదుడును జాంబవంతుడు మారసేనుండాదిగా గల వానరులు పరివేష్టింప సొంపుగా శ్యామా సుందర రామ స్వామి వామాంకమున హేమా సుందరి సీత భమాయున్నది అదిగో. తర్వాత స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు. హంస వాహనంలో గోదావరిపై విహరించిన ఆ కమనీయ దృశ్యాలు మీకోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అరవింద ఆల్ ఇన్ వన్లో మీరు ఇంకా మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరో టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. వారి వామాంకమున భూమిజ సతీతాను మెడనున్న ముత్యాల హారమును దీసి మెడనున్న ముత్యాల హారమును తీసి పుండరీకాక్షుండు శ్రీరాముండు కూర్చుండంగవేముల పుండరీకాక్షుండు శ్రీరాముండు కూర్చుండంగవేముల కొండ కోయని మల్లె పూల దండలను ఇరుగడల వేయగా శ్యామా సుందర రామ స్వామి వామాంకమున హేమా సుందరి సీత భమాయున్నది అదిగో దండితారిపుడై కోదండార్చిత పూజుండై చండకాండవమున సరసేజమును బట్ట చండకాండవమున సరసేజమును బట్ట ధనాంకిత కింకిణిలతో రంబక మేనకలువాడా ధన కింకిణిలతో రంబక మేనకలువాడా తోం తకిట తోమ్యని నటింప సొంపుగా శ్యామా సుందర రామ స్వామి వామాంకమున హేమా సుందరి సీత
భామాయున్నది అదిగో హిమ సుందరి సీత భామాయున్నది